రూపాయలకు పెంచి రైతుగన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఎక్కడైనా కనిపిస్తే మరుసటి రోజే కలెక్టర్ వెళ్ళేవాడు, జాయింట్ కలెక్టర్ కానీ వెళ్ళేవాడు, లోకల్ ఎమ్మెల్యే వెంటనే వెళ్ళేవాడు. 48 గంటల్లో రైతు చేతిలో 7 లక్షల రూపాయలు చెక్కు పెట్టేవాళ్ళు. ఏకంగా 1320 మంది రైతు కుటుంబాలను ఆదుకున్నాం. 1320 కుటుంబాలను ఆదుకోవడమే కాదు, చంద్రబాబు నాయుడు హయాంలో ఆత్మహత్య చేసుకున్న 474 కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల పరిహారం మేము వాళ్ళకు ఇచ్చినాం. ఈ బడ్జెట్లో ఇంకో దారుణమైన విషయం ఏమిటి అని అంటే ఫీజు రీయింబర్స్మెంట్. నిజంగా పిల్లల మీద, పిల్లల చదువుల మీద ఎంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు బిహేవ్ చేస్తూ ఉన్నారు, ఎంతటి దారుణంగా చిత్తశుద్ధి లేకుండా ఉన్నారన్నదానికి ఇంకో నిదర్శనం. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించిన బకాయిల పైన స్పష్టత ఇవ్వకపోవడం, పిల్లల చదువులు త్రిశంకు స్వర్గంలో పెట్టడం, రేపు నెల మార్చి ముగిసే నాటికి 9 త్రైమాసికాలకు గాను 9 త్రైమాసికాలకు గాను త్రైమాసికానికి 700 క్వార్టర్కు, అంటే 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ క్వార్టర్ నుంచి మొదలెడితే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్ మామూలుగా ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో మా ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చేవాళ్ళం. ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే నెక్స్ట్ త్రైమాసికంలో ఆ పాత త్రైమాసికానికి సంబంధించిన డబ్బులు వెళ్ళిపోయేటివి తల్లుల ఖాతాల్లోకి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్కి సంబంధించిన త్రైమాసికం మార్చ్ 16 ఎన్నికల కోడ్ వచ్చింది, మే 13న ఎన్నికలు జరిగినాయి, అక్కడ ఆగిపోయింది. ఈ మార్చి వస్తే 9 త్రైమాసికాలు, ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్లు ఖర్చు అవుతుంది విద్యా దీవెనకు. 700 ఇంటూ 9 త్రైమాసికాలు 6300 కోట్లు విద్యా దీవెన కోసం ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి ఏప్రిల్లోనూ మా హయాంలో వసతి దీవెన కింద 1100 కోట్లు ఇచ్చేవాళ్ళం. ఏప్రిల్ 2024 ఎన్నికల పుణ్యాన ఆగిపోయింది. మళ్ళా ఏప్రిల్ 2025 మళ్ళీ ఈ 2 ఏళ్లకు 2200 కోట్లు వసతి దీవెన కింద ఇవ్వాలి. ఈ 2 ఏళ్లలోనే విద్యా దీవెన కింద 6300 కోట్లు, వసతి దీవెన కింద 2200 కోట్లు, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం వసతి దీవెన మొత్తంగా 8500 కోట్లు ఇవ్వాలి. ఈ 8500 కోట్లకు గాను చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చినారని చూస్తే 2024-25లో వీరి లెక్కల ప్రకారమే వీళ్ళు విడుదల చేసింది 1771 కోట్లు. 2025-26లో అసెంబ్లీ జరుగుతూ ఉందని చెప్పి బీఆర్ఓ ఇచ్చినారు 1200 కోట్లకు. కానీ రోజుకు 50-60 బీఆర్ఓలు ఇస్తూ ఉంటారు. బీఆర్ఓలు ఇచ్చిన వెంటనే పేమెంట్ ఇచ్చినట్టు కాదు. కాలేజీలకు పేమెంట్ ఎంత అందింది అని అంటే కేవలం 300 కోట్లు. అంటే టోటల్గా వీళ్ళు ఇచ్చింది ఎంత అని అంటే ఈ 2 ఏళ్లకు 1771 ప్లస్ ఈ 300 2071 కోటి. పిల్లలకి ఇవ్వాల్సింది ఈ 2 ఏళ్లకి ఎంత? 8500 కోట్లు విద్యా దీవెన, వసతి దీవెన కింద. బాకీ ఎంత అంటే 6428 కోట్లు ఫర్దర్గా ఇవ్వాల్సింది. ఈ 6428 కోట్లకు ఇక ఈ 3వ సంవత్సరం, ఇక ఈ సంవత్సరానికి సంబంధించి 2026-27 ఈ 3వ సంవత్సరానికి సంబంధించి 4 క్వార్టర్స్, 4 త్రైమాసికాలు విద్యా దీవెన 700 × 4
2800 కోట్లు. ఏప్రిల్లో ఇచ్చే వసతి దీవెన ఏప్రిల్ 2026లో